గారికి అండ్ కలెక్టర్ గారు, ఎస్పీ సార్ అండ్ ఆల్ ఆనరబుల్ MLCs అండ్ MLAs, జేసీ మేడం అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ అందరికీ కూడా నా నమస్కారం అండి. అండ్ ఇక్కడున్న ఐ విష్ ఆల్ ద వండర్ఫుల్ ఉమెన్ ఓవర్ హియర్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. సో యాసిడ్ అంటే మహిళగా మనం తరతరాల నుంచి పోరాడి ఈ స్టేజ్కి వచ్చాము. ఇంటి నుంచి బయటికి రానియకుండా రెస్ట్రిక్ట్ చేసిన ఆ రోజుల నుంచి ప్రతి సెక్టార్లో మహిళే పైచేయగా ఉన్న ఈ రోజు వరకు వచ్చాము అంటే మనం చాలానే సాధించాం. బట్ ఇంకా మనం సాధించాల్సింది చాలానే ఉన్నది. ఇంకా ఊర్లలో పల్లెటూరులలో చూసుకుంటే ఇంకా నేనే ఆ డేస్ నుంచి వచ్చాను. ఎక్కడ అమ్మాయి ఎంత చదువుకోవడం ఎందుకు, ఊ అంటే ఉప్పు, ఉప్ప అంటే పప్పు, అది రాస్తే సరిపోద్ది అమ్మాయికి అన్న ఆ ఊరు నుంచి వచ్చి చదువుకోవాలి, చదువే అన్నిటికీ ఒక మహిళని ఇండిపెండెంట్గా చేయగలదు అని రియలైజ్ అయ్యి ముఖ్యంగా మా నాన్నగారు అమ్మగారు ఇచ్చిన ప్రోత్సాహంతో అక్కడ ఉన్న సొసైటీతో పోరాడి చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాను. సో దీనికి అందరికీ ఏంటంటే ఇది మెయిన్గా చెప్పడం ఎందుకంటే మనకి చాలా ఫోర్సెస్ ఉంటాయి. ఒక చైల్డ్గా, ఒక గర్ల్గా, ఒక ఉమెన్గా, ఒక వైఫ్గా, ఒక మదర్గా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఆ అన్ని ఛాలెంజెస్తో పాటు మనం ఇండిపెండెంట్గా అవ్వాలి అండ్ ఎక్స్పెషల్గా ఎకనామికల్గా ఇండిపెండెంట్గా అవ్వాలి. అప్పుడే ఇంట్లో మనం ఏదైనా డిసైడ్ చేయగలం. మన మాటకి ఇంట్లో గౌరవం ఉంటుంది. చాలా వరకు సొసైటీ మారింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ మెయిల్ డామినేటెడ్ సొసైటీయే. ఇంట్లో మహిళ ఏం చేయాలి అనేది డిక్టేట్ చేసేది మెయిలే. సో ఆ సర్కిల్ నుంచి మనం బయటికి రావాలి అంటే సో ఇక్కడున్న అందరూ ఆల్రెడీ ఎకనామిక్గా ఎర్నింగ్ మొదలుపెట్టిన వాళ్ళే. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, మెప్మా కానీ, సార్ చెప్పినట్టు కోనసీమ జిల్లాలో మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీస్ అన్నీ యూజ్ చేసుకుని సో మీరు ఇంకా ఇండిపెండెంట్గా అవ్వాలి. ఆల్రెడీ మనం ఒక గర్ల్గా, ఒక ఉమెన్గా, ఒక మదర్గా చాలా సక్సెస్ అయ్యాము. సో ఇప్పుడు మన కెరియర్ బిల్డ్ చేసుకొని కూడా వీ హ్యావ్ టు బి సక్సెస్ఫుల్. మనం సక్సెస్ అవ్వాలి అంటే ముందు మనకి ధైర్యం ఉండాలి. ఏదైనా మహిళ అంటే ఏమనుకుంటారంటే ఇమోషనల్గా చాలా వీక్ అండ్ ఫిజికల్గా వీక్ అని అనుకుంటారు. బట్ అందరినీ వీ హ్యావ్ ప్రూవ్డ్ రాంగ్ అండ్ స్టిల్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఇమోషనలే కాదు, మనం ఫైనాన్షియల్గా కూడా వీ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్. అప్పుడే మనకంటూ మనం ప్లేస్ సంపాదించుకోగలం. అండ్ చివరిగా ప్రతి న్యూ ఇయర్కి మనం ఒక రెజల్యూషన్ తీసుకుంటాం. అలాగే ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి మనం ఒక రెజల్యూషన్ తీసుకుందాం. ఏంటంటే అది వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మనకి చిన్నప్పటి నుంచి ఏం చెప్తారంటే ఇంట్లో వాళ్ళని చూసుకోండి, పిల్లల్ని చూసుకోండి, హస్బెండ్ని చూసుకోండి, ఇదే చెప్తారు మనకి. బట్ ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం చూసుకోవాలి ఫస్ట్. సో ఉమెన్ అంటే త్యాగం అవ్వచ్చు, బట్ దాంతోపాటు మనల్ని మనం ఫస్ట్ చూసుకుంటేనే మన ఇంటికి కానీ, సొసైటీకి కానీ మన వంతు సహకారం చేయగలం. సో విత్ దిస్, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. And thank you very much for this opportunity. Once again, happy Women's Day.